సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త స్కామ్ ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ అధికారిని బెదిరించి, నిర్బంధించి, కిడ్నాప్ చేసి, అలానే ఇంటిపైన ఏసీబీ రైడ్స్ చేసి బంధువులను కూడా లొంగ తీసుకుని బినామీల పేరిట వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలని చకచకా పూర్తి చేశారని, దాదాపు 700 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు ఈ వ్యవహారంలో చేతులు మారాయనేటువంటి ఆరోపణలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అసలు ఈ కేసు ఏంటి? ప్రధానంగా ఒక మాజీ సబ్ రిజిస్ట్రార్ దీనిపైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? అసలు కోర్టులో నిలిచేటువంటి వ్యవహారంగా, ఇన్వెస్టిగేషన్కి పోలీసులు తీసుకునేటువంటి వ్యవహారంగా ఇది కనిపిస్తుందా లేదా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. రామకోటయ్య గారు, నమస్కారం. నమస్తే కేశవ్ గారు. ఈ కేసు ఏంటండి? ఇప్పుడు ఒక మాజీ సబ్ రిజిస్ట్రార్ రిటైర్ అయిపోయారు, ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేశారు. దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన భూముల లెక్క చెప్తున్నారు. పైగా మాజీ సీఎంకి సంబంధించిన వాళ్ళు, ఆయనకు సన్నిహితంగా మెలిగిన వాళ్ళు, బినామీల అన్ని ఆరోపణలు ఆయనే చేసేస్తున్నారు. ఆయన రాసినటువంటి లేఖ సారాంశం చూస్తే కూడా రాజకీయ ఆరోపణలా కనిపిస్తున్నాయి. ఇది విచారణకి తీసుకునేటువంటి కేసేనా? ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలను, ఆయన ప్రస్తావించినటువంటి అంశాలని ఎంతవరకు వాస్తవంగా చూడొచ్చు? ఇప్పుడు మనం కనుక ఆ లేఖ యొక్క సారాంశాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే, ఫిర్యాదుదారుడు లాల బాల నాగ ధర్మసింగ్ గారు ఆయన యొక్క సర్వీస్ మొత్తం కూడా చూస్తే 1992 నుంచి 2023 వరకు సుదీర్ఘంగా సాగింది. ఈ సుదీర్ఘమైనటువంటి ఆయన ప్రస్తావన 2024 జూన్లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయన కొన్ని విషయాల మీద ఆసక్తికరంగా సినిమా టెస్ట్ ని కల్పించేలాగా ఈరోజు ఒక రిపోర్ట్ ని లోకేష్ బాబు గారికి, మినిస్టర్ గారికి చేయటం, ఆ లేఖ యొక్క సారాంశాన్ని కనుక మనం చూసినట్లయితే, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి పంపించారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా పంపించారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా పంపించారు. ఇవి అన్ని మనకి కనిపిస్తున్నటువంటి లెటర్ లో కనిపిస్తున్న అంశాల ప్రకారం చూస్తే, గత వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య తాలిబాన్ని కల్పించే విధంగా ప్రజాస్వామ్యం యొక్క ముసుగులో చట్టబద్ధమైనటువంటి దోపిడీని వాళ్ళు ఏ విధంగా బినామీల ద్వారా అదిరించి, బెదిరించి చేశారంటానికి ఈ లెటరే మనకి సాక్ష్యంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వారు ఆరోపించినటువంటి వ్యక్తులు ఎవరో కాదు, జగన్ పిఏ కేఎన్ఆర్ గారు, మరోపక్క జగన్ సతీమణి భారతి పిఏ అయినటువంటి సేమకుర్తి శ్రీకాంత్ గారి మీద, మరోపక్క వైఎస్ సతీష్ గారి మీద ప్రధానంగా వారు వచ్చి ఆయన అదిరించి, బెదిరించి, దాన్ని కూడా ఆయన ఎక్కడైతే వాళ్ళ ఫాదర్ గారు కొల్లూరు గ్రామం, పాత గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి సంబంధించినటువంటిది, ఇప్పుడైతే బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ఒక దేవాలయాన్ని, భవానీ మాతకు సంబంధించినటువంటి దేవాలయం, ఆంజనేయ స్వామి శివాలయానికి సంబంధించింది కూడా పునర్నిర్మాణం చేస్తుంటే, ఆ ఫండ్స్ ని కూడా మీరు చట్టబద్ధంగా మీరు అవినీతిలో సంపాదించిన ఫండ్స్ గా మీరు భావించి మీ మీద ఏసీబీ దాడుని పురికొల్పి, అదేవిధంగా మేము చెప్పినట్టు చేయకపోతే, ఎక్కడైతే మెయిన్ మనకి విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైన నగరాలు విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, వైజాగ్ కావచ్చు, మీరు చెప్పినట్టు 100 ఎకరాలని మీరు మాకు సహకరించకపోతే మీ మీద మేము ఈ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇబ్రహీం పట్టణ్ రిటైర్ రిజిస్ట్రార్ గారు, సబ్ రిజిస్ట్రార్ గారి మీద చేయటం అనేది ఆ లెటర్ లో కనిపిస్తున్నటువంటి సారాంశం. కానీ ఒకటి అంటే బిఆర్కే గారు, ఒక విషయం ఇక్కడ ఈయన రాసినటువంటి లెటర్ ఒకసారి మనం చూస్తే కనుక, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువ గల భూములని చీమకుర్తి శ్రీకాంత్, అతని 2వ భార్య అయిన టీవీ నటి వనం దివ్య, రీతూ చౌదరి, అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్నోసార్లు ఈ పని చేయలేను అని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నాను. వారు చెప్పిన రిజిస్ట్రేషన్స్ చేయకపోతే నాపై ఏసీబీ రైడ్ చేస్తామని నీ కుటుంబ సభ్యుల్ని వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తాము అని చంద్రబాబు నాయుడు అంతటి వ్యక్తినే తప్పుడు ఏసీబీ కేసులో ఇరికించాము. అంటే ఇవన్నీ సినిమాటిక్గా ఉన్నాయి. ఇవి నిజాలా లేదా నిజంగా జరిగినటువంటి అంశాలుగానా? ఎవరు నిగ్గు తేల్చాలి? ఎందుకంటే సుధాకర్ వ్యవహారాన్ని కోట్ చేశారు, ఏసీబీని పంపిస్తున్నారు. ఏసీబీ అంటే మరి ప్రభుత్వ యంత్రాంగంలో మొత్తం అవినీతిమయం అయిపోయిందా? ఇప్పుడు ఒక శాఖలో ఉన్న అధికారిని బెదిరించారంటే
కొన్ని ఎంతవరకు జరిగిందని అనుకోవచ్చు. బట్ మరొక శాఖ నుంచి రైడ్స్ జరిపించి, మరొక శాఖ నుంచి అవినీతి కేసులు నమోదు చేసి, ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి ఈ స్థాయిలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేయడానికి అవకాశం ఉంటుందా? ప్రభుత్వం, వ్యవస్థలు, మీడియా, సమాజంలో అనేక మంది విజిలెంట్ పీపుల్ ఉంటారు. వీళ్ళెవరి కంట పడకుండా ఈయనని వేధించారంటారా? అక్కడ మీరు చెప్పిన అంశంలో ఇంకొకటి అంశం కూడా ప్రస్తావించారు వారు. ఆయన పై అధికారి రామారావు మీద కూడా అన్నారు. రామారావు గారు కూడా దీనికి సంబంధించి రేపు ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్స్ చెప్పాల్సి ఉంటుంది, సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఏం చెప్పిందంటే ఇన్కన్సిస్టెంట్ అంటే ఈయన పనిచేస్తుంది ఇబ్రహీంపట్నం ప్రధానంగా. ఆయన వైజాగ్, రాజమండ్రికి సంబంధించి ఇర్రెలవెంట్ విషయాలను కూడా ఈయన ప్రస్తావన చేశారు. ఒకవేళ విజయవాడ పరిధిలో గినకైతే ఈయన సంబంధిత సబ్ రిజిస్టర్ కాబట్టి మనం చెప్పొచ్చు. మీరు చూపిస్తున్న డాక్యుమెంట్ లో కూడా రిజిస్టర్ అయిన నెంబర్లు కూడా 8084/2023 డాక్యుమెంట్ నెంబర్ కూడా చూపించారు. ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా చూపించారు. దీని ప్రకారం చూస్తే ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది మనకు అక్కడ ఎవిడెన్స్ గా కనిపిస్తుంది. దీంట్లో ఎవరికైతే రిజిస్టర్ చేసుకున్నారో, చేయించుకున్నారో అది మాత్రం కొంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ అవైలబుల్ ఉంది. మరో పక్క నాకు డౌట్ గా కనిపించే అంశం ఏంటంటే రాజమండ్రికి సంబంధం ఏంటి, వైజాగ్ సంబంధం ఏంటి, ఈ రెండు విషయాలను ప్రస్తావించడం అనేది మనకి ఆయన యొక్క స్టేట్మెంట్ లో మనకి కొరాబరేషన్ లేదు. దాన్ని నేను ఒక పాయింట్ ఆఫ్ లో చూస్తున్నా. రెండో విషయానికి వచ్చేటప్పటికి మనం వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేయటం, వారి కుటుంబ సభ్యులు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగత ఆస్తులను కూడా ఈయన అవినీతిగా సంపాదించాడని చెప్పి ఈయన మీద ఒక అక్రమ కేసు పెట్టాడని ఎఫ్ఐఆర్ నెంబరు 5/23 ఏసీబీ కోర్టు విజయవాడలో నమోదైందని చెప్పి, అందుకని ఆయన కిడ్నాప్ చేసి గోవాలో బంధించి, అప్పుడు ఆయన హార్ట్ పేషెంట్ కాబట్టి ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా మీడియా దృష్టికి కానీ, పోలీసు వారి దృష్టికి కానీ ఇంతకాలం నేను తేలాకపోయానని చెప్పి, ఆ క్రమంలో ఈయన కూడా బెదిరించి వ్యక్తిగతంగా ఈయన ఆస్తులు కూడా మార్టిగేజ్ చేయించి 30 లక్షల రూపాయలు ఈయన దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పి, తర్వాత ఎవరైతే ఈయన చెప్తున్నాడో సేమకుర్తి శ్రీకాంత్ వీళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చి మీ మీద ఏసీబీ కేసులోంచి మీ వారిని ఇబ్బంది లేకుండా బయట వేయడానికి నాకు ₹1,00,00,000 కావాలి అంటే వీళ్ళు అప్పులో సొప్పులో చేసి వానికి మళ్ళా ₹1,00,00,000 ముట్ట చెప్పారని చెప్పి కిడ్నాప్ సమయంలో ఇవన్నీ విషయాలను కూడా ప్రస్తావన చేశారు. వీటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వివిధ కోణాలు వీళ్ళు ₹1,00,00,000 ఎక్కడ తెచ్చారు, నిజంగా వీళ్ళ ఆస్తి 30 లక్షలకి తాకట్టు పెట్టిన మాట వాస్తవేనా లేదా అనే మార్టిగేజ్ డీడ్ ని కూడా వీళ్ళు మనకి రేపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అవ్వాల్సినటువంటి. ఇంకొకటి ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారుల్ని పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ కేసు పెట్టారంటారు. అంటే ఏసీబీని ఈ స్థాయిలో దుర్వినియోగం చేశారనుకోవచ్చా? గతంలో ఆ స్థాయిలో జరిగి ఉండొచ్చా? జరగడానికి అవకాశం ఉందా అసలు? ఆయన చెప్పిన దాంట్లో 2 విషయాలు ఉన్నాయి కేశవ్ గారు. ఒకటి డాక్టర్ గారు ప్రస్తావన చేశారు, సుధాకర్ గారు. సుధాకర్ లాంటి వాడిని పిచ్చివాడిని చేసి ఆత్మహత్య చేసుకునేటట్టు చేశాం. ఏది మేము చెప్పింది చేయకపోతే చట్టం ప్రకారం మీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్టబద్ధమైనటువంటి దోపిడీ చేయడం కోసం అదొకటి చేశారు. చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నాయకుడినే మేము అక్రమ కేసుల్లో పెట్టి ఆయన 53 రోజులు జైల్లో పెట్టారు, నువ్వెంత అని ఒక థ్రెట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకి బ్లాక్ మెయిలింగ్ కనిపిస్తుంది, థ్రెట్ కనిపిస్తుంది, చీటింగ్ కనిపిస్తుంది. ఈ విషయాల మీద క్రైమ్ రిజిస్టర్ చేయాలి, ముందు ఎఫ్ఐఆర్ కట్టాలా, ఎఫ్ఐఆర్ కట్టినాక దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పిన అంశాల మీద అప్పుడు సంబంధిత విట్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా కొరాబరేషన్ ఉంటే ఖచ్చితంగా ఆ సేమకుర్తి శ్రీకాంత్ మీద కానివ్వండి, వైఎస్ సతీష్ మీద కానివ్వండి, కేఎన్ఆర్ మీద కానీ కేసు కట్టడానికి అవకాశం ఉంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసినాక వాళ్ళ యొక్క కన్ఫ్యూషనల్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తే దాని నుంచి ఫోన్ ట్రాక్ చేస్తే ఏ విధంగా ఫోన్ లొకేషన్ ప్రకారం ఆ టైంలో వాళ్ళు వెళ్ళారా లేదా అనేది కూడా చూసుకుంటే ఎవరైతే చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉన్నారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కూడా తీసుకొని దీని అన్నింటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఈ విషయాలన్నీ తేటతెల్లం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన చేసింది ఓన్లీ ఎలిగేషన్ మేడ్ అగైన్స్ట్ దెమ్. దట్ ఎలిగేషన్ మీద బేసింగ్ ఆన్ ఎలిగేషన్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ పోలీస్ హ్యావ్ స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. దే విల్ బి కలెక్టెడ్ ద ఎవిడెన్స్ ఫ్రమ్ ద విట్నెసెస్. మీరు అన్నట్టుగా కొన్ని కన్ఫ్యూజన్స్, ఆయన ఆరోపణలో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2023లో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూస్తే 2022లోనే రిజిస్ట్రేషన్ అయినట్టుగా చూపిస్తున్నాయి. సో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ఉంది. ఈ ఆరోపణల్ని, ఈ విమర్శల్ని
విచారణకి తీసుకోవడానికి కానీ పోలీసులు ఏ సెక్షన్ల కింద వీటిపైన కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కంప్లైంట్లు ఆయన పేర్కొన్నటువంటి అంశాలు చూస్తే డబుల్ మైండ్ తో చెప్పారు. ఒకటి, అధికారంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం తీసుకోవడం కోసం గతంలో అయ్యా మీకు కూడా జరిగింది కాబట్టి నాకు జరిగింది, మీరు అంతా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో మీకే జరిగితే నాకు జరగడం పెద్ద లెక్క అని ఆయన కన్విన్స్ చేయడం కోసం ఆయన పేరు ప్రస్తావన చేసినట్టుంది. మళ్ళా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించడం కోసం సుధాకర్ గారిని ప్రస్తావన చేసిన సందర్భం ఉంది. ఈ రెండు సందర్భాలు చేసుకొని గవర్నమెంట్ కూడా ఒక తక్షణమే దీని మీద ఆదేశించి సుమోటోగా కేసు రిజిస్టర్ ఇచ్చారనుకోండి, రిజిస్టర్ చేస్తే అప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఏ సెక్షన్ల మీద అనేది ముందు తేలాలంటే ఏం చెప్పిన దానికి మొత్తానికి కూడా సంబంధించి మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ముందుకు రావాలి. మెటీరియల్ అంటే దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, ఇంకా ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా పోలీసులు ముందుకు వెళ్ళాలంటే కేసు ఫైల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఆయన దగ్గర ఏదైతే మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటుందో ఆ మెటీరియల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయినాక ఇన్వెస్టిగేషన్ లో ఏ అంశాలు అయితే తేడతెల్లం అవుతాయో, ఏ అంశాలు అయితే వాళ్ళ దృష్టికి వస్తాయో, ఏ విట్నెస్ ఏమేమి చెబుతారో దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయ్యి కొన్ని కొత్త సెక్షన్లు ఇంప్లీట్ చేయడానికి ఉంటుంది. ఫైనల్ గా వాళ్ళు కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ లో ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని అప్పుడు సెక్షన్ ఆపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఆయన చెప్పినటువంటి రిపోర్ట్ ను బట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్లు వస్తాయి, ఇదే సెక్షన్ మీద ఎఫ్ఐఆర్ కడతారు అని మనం కంక్లూజన్ రావడానికి కూడా ఎవిడెన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. అంతే. గతంలో మనం ఆల్రెడీ చూసాం, విజయవాడలో ఆల్రెడీ మనం గతంలో చూసాం, కాదంబరి జత్వాని కేసు కూడా ఎవరు ఊహించిన స్థాయిలో జరిగినటువంటి ఒక కిడ్నాప్, రకరకాల ఆరోపణలు ఉన్నాయి అందులో కూడా. ఫైనల్ గా ఆ కేసు విచారణ జరుగుతుంది, కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కేసు కూడా అదే తరహాలో సమగ్ర విచారణకి ఆదేశించాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టి 4 యాంగిల్స్ లో మనకి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసినాక ఇన్వెస్టిగేషన్ లో ఏ అంశాలు అయితే వాళ్ళకి వస్తుందో, మెటీరియల్ ఎవిడెన్స్ అయితే వస్తుందో దాని ప్రకారం సాక్షులు చెప్పినటువంటి ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని 161 స్టేట్మెంట్ బేస్ చేసుకొని అప్పుడు సెక్షన్ ఆఫ్ లా కూడా వాళ్ళకి దాని ప్రకారం ఇంప్లీట్ చేసి దాని ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు ఆయన చెప్పిన దాని ప్రకారం కొన్ని మనకు చీటింగ్ వస్తుంది, అదేవిధంగా ఆయన మీద ఫ్రాడ్ చేసినట్టు వస్తుంది, థ్రెట్ చేసినట్టు వస్తుంది, ఆయన మీద అనేకమైన బలవంతంగా ఫోర్స్ చేసినట్టు వస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఆయన చేసినట్టు ఓన్లీ ఎలిగేషన్ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ లో సెక్షన్ ఆపాదించడం అనేది కుదరదు. ఆయన మెటీరియల్ ఎవిడెన్స్ ఏం చూపిస్తారో పోలీసు వాళ్ళకి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాన్ని ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఎఫ్ఐఆర్ కడతారో, ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో వారు కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని సెక్షన్ ఆపాదించడం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. రైట్. అందులో ఎండింగ్ లో ప్రాణహాని ఉంది అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. సో గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రాణహాని అనేది ఉండొచ్చు, ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి ఆ వ్యక్తుల మీద ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ అనుమానం రావడం ఇబ్బంది ఏం కాదు. అందుకని ఆయనకి సంబంధిత పోలీసులు ప్రాణ రక్షణ కోసం ముందస్తుగా కొంత సెక్యూరిటీని కూడా ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం యొక్క భుజస్కంధాల మీద ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని ఆలోచించి ఆయనకి అప్రోప్రియేట్ రిలీఫ్ ని ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీని కూడా మంజూరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ బీఆర్కే గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఏపీలో ఒక సంచలనంగా మారిన ప్రస్తుతం మాజీ సబ్ రిజిస్ట్రార్ రాసినటువంటి లేఖ, అందులో చేసినటువంటి ఆరోపణలు, గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులకి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా బలవంతంగా ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తుల్ని బదలాయించుకున్నారు. దాదాపు 700 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. అలానే తన కుటుంబం పైన, తన సొంత మనుషులపైన ఏసీబీ రైట్స్ కేసుల పేరుతో వారి నుంచి కూడా 1,30,00,000 రూపాయలు వసూలు చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఆరోపణల పైన ఏపీ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి రియాక్షన్ తీసుకుంటుంది? సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన చేసిన ఆరోపణని ఏకపక్షంగా నమ్మడానికి అవకాశం లేదు. చట్టపరమైనటువంటి ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉందని బీఆర్కే గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.